హలో అండి, వెల్కమ్ టు పార్దు కిచెన్. దసరా నవరాత్రులలో 3వ రోజు అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనం సమర్పిస్తుంటాము. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ దద్దోజనాన్ని అస్సలు పులవకుండా కమ్మగా ఉండేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ రైస్ తీసుకుని వాటర్తో 2 నుంచి 3 సార్లు శుభ్రంగా కడుక్కుని ఒక గ్లాస్ రైస్కి 4 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుని కాసేపు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. బియ్యం కాసేపు నానిన తర్వాత గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని హై ఫ్లేమ్ లో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మీరు రైస్ కుక్కర్ లో కనుక కుక్ చేసుకుంటున్నట్లయితే 3 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్ లో 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత రైస్ ని ఒకసారి బాగా కలుపుకుని ఫ్లేమ్ ని మీడియం లో పెట్టుకుని మూత ఇలా కాస్త ఓపెన్ చేసి పెట్టుకుని మరొక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి రైస్ ని ఒకసారి ఇలా బాగా కలుపుకుని మూత కంప్లీట్ గా క్లోజ్ చేసి మరొక 5 నుంచి 8 నిమిషాలు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి అన్నం ఇలా ఉడికితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేడి మీదే ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల అన్నం గట్టి పడకుండా ప్రిపేర్ చేసుకునే దద్దోజనం మెత్తగా ఉంటుంది. ఇలా కలుపుకుని కాసేపు పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులో రైస్ మెజర్ చేసుకున్న గ్లాస్ తోనే 2 గ్లాసుల పెరుగు యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా పెరుగు అంతా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అదే గ్లాస్ తో 2 గ్లాసుల కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోవాలి. పాలు అస్సలు వేడి లేకుండా యాడ్ చేసుకోండి, లేదంటే విరిగిపోతాయి. ఇలా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పెరుగన్నం వీడియోలో చూపిస్తున్న విధంగా పల్చగా ఉండేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అయితేనే కాస్త సమయం గడిచేసరికి వేసుకున్న పాలు పెరుగు సెట్ అవి ప్రిపేర్ చేసుకునే దద్దోజనం గట్టి పడకుండా మృదువుగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో పోపు వేసుకోవడానికి స్టవ్ మీద గిన్నె పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి గిన్నె వేడెక్కిన తర్వాత 4 స్పూన్ల ఆవు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఇలా కాస్త వేడెక్కిన వెంటనే ముందుగా కొద్దిగా ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు, కాస్త జీలకర్ర, కొన్ని మిరియాలు, 2 ఎండుమిర్చి, అలాగే చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకుని కలుపుతూ వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుని కలుపుతూ వేయించుకుని అలాగే కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుతూ వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అన్నానికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుని ఈ సాల్ట్ కూడా కాస్త వేగేలాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా అన్ని వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా వేగిన ఈ పోపుని ముందుగా రెడీ చేసుకున్న పెరుగన్నంలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న పోపు పెరుగన్నంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటే దద్దోజనం రెడీ అయినట్లే. నేను చెప్పిన విధంగా మీరు ప్రిపేర్ చేసి చూడండి. దద్దోజనం ఎంత సమయం అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా రెడీ చేసుకున్న దద్దోజనాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి. నెక్స్ట్ వీడియోలో 4వ రోజు అమ్మవారికి సమర్పించే నైవేద్యాన్ని పోస్ట్ చేస్తాను. మీ అందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.